గత వీడియోలన్నీ వాస్తు, జ్యోతిష్యం, 3 పాయింట్స్ ఇలా విధంగా చెప్పుకుంటూ వస్తా ఉన్నాను. ఇప్పుడు ఈ వీడియోలో మనం చెప్పబోయేది ఏమంటే, మనిషికి ఎంతో ముఖ్యమైనది జ్యోతిష్యం. కొంతమంది నమ్ముతారు, కొంతమంది నమ్మకాన పోవచ్చు. అది ఎవరో వ్యక్తి అభిప్రాయం వాళ్ళది, దాన్ని మనం ఏమి చెప్పేదానికి లేదు. కాకపోతే కొంతమంది ఈ వాస్తులు అనేది చాలా వరకు టిప్స్ ఉన్నాయి. ఈ వాస్తులో భాగంగా ఇంటి గృహానికి మిర్రర్ అంటే అద్దం ఎక్కడ పెట్టాలా అనేది అది ఎవరు చూసిన వాళ్ళు చెప్తున్నారు. అది మామూలు యాక్చువల్గా అయితే అది వేరే. నేను నెక్స్ట్ టాపిక్లో నేను ఆ వీడియో తీస్తాను. ఇప్పుడు మనకు ఈ కొత్తగా మన ప్రపంచం మొత్తం మీద సృష్టి యొక్క ఆరంభము ఉగాది నాడు జరిగింది. సృష్టి మొత్తం అంత ఆరంభం జరిగింది ఉగాది నాడు. అది ఎప్పుడు 198 కోట్ల సంవత్సరాలప్పుడు 198 కోట్ల సంవత్సరాలప్పుడు సృష్టి యొక్క ఆరంభము ఉగాది రోజునే జరిగింది. అప్పుడు జరిగినప్పుడు ఏమైందంటే, మనకు త్రిమూర్తులు దేవతలు విష్ణు, బ్రహ్మ, మహేశ్వరులు ముగ్గురు. ఈ ముగ్గురు వచ్చి మనకి ఇక్కడ మానవులకు ఏ విధంగా మనిషి యొక్క నడవడిక ఎట్లుంటుంది, మనిషి ఏ విధంగా నడుచుకుంటే, ఇప్పుడు మనం ఎగ్జామ్ రాస్తాం, పరీక్షలు బాగా ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్ రాస్తే బాగా రాసిన మంచి మార్కులు పడతాయి కదా, ఆ విధంగా మనిషి పుట్టినప్పటి నుంచి ఏ విధంగా పెరుగుతున్నాడు, ఏ విధంగా నడవడికలు ఉన్నాయి అనే దానిపైన మన జీవితం ఆధారపడుతుంది. కొద్దిగా ఏం చెప్తారంటే, పుట్టకతోనే బ్రహ్మ రహస్యాలు రాత అంటారు. అదంతా శుద్ధ వేస్ట్ అండి. మనకు ఆ పైనుండే దేవతలు త్రిమూర్తులు కావచ్చు, ఇప్పుడు దేవతలు ఎవరు దైవం కూర్చున్నారు. దాని గురించి మనం పట్టించిన అవసరం లేదు. ఈ దేవతల యొక్క సృష్టి ఏ విధంగా చెప్పారంటే, మనిషి జీవించేటప్పుడు మనిషి యొక్క నడవడికలు దాన్ని బట్టి వాడి జీవితం ఆధారపడుతుంది. అదేవిధంగా మనిషి యొక్క పుట్టినప్పుడు ఏ నక్షత్రంలో పుట్టినాడు, ఏ లగ్నంలో పుట్టినాడు, సూర్యుడు అప్పుడు ఆ డిగ్రీల్లో 8 డిగ్రీల్లో ఎక్కడ ఉన్నాడు, ఏ నక్షత్రంలో ఉన్నాడు, చంద్రుడు ఏ రాశిలో ఉన్నాడు అనేది మనకు మెయిన్. దాని ప్రకారం మనము ఆ మనిషి ఏ విధంగా మనిషి యొక్క జాతకం చూస్తే ఆ మనిషి యొక్క గుణగణాలు ఏ విధంగా ఉంటాయి, ఎట్లా అభివృద్ధి చెందుతాడు, లేదా ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా, ఏదనంటే ఆ మనిషి పెంపకంలో ఆ పెరిగినటువంటి సిచ్యువేషన్, అక్కడ ఉన్నటువంటి పరిసరాలు కావచ్చు, తల్లిదండ్రుల పెంపకం కావచ్చు, ఈ విధంగా స్నేహితులతో సవాసం చేసేటటువంటి అలవాట్ల గురించి కావచ్చు, అది మనం గట్టెక్కాలంటే ఫస్ట్ మనిషి యొక్క డేట్ ఆఫ్ బర్త్ టైం, అంటే ఆ మనిషి ఏ టైంలో పుట్టినాడు, ఏ తేదీన, ఏ నెల, ఏ సంవత్సరం అనేది మెయిన్ చూసినట్లయితే ఆ మనిషికి కరెక్ట్ జాతకం అనేది చెప్పడం జరుగుతుంది. చెప్పిన తర్వాత అప్పుడు ఈ మనిషి ఈ నడవడికలో ఉంటాడు, ఈ మనిషి ఈ గ్రహాలు ఇబ్బందులు పెడతాయి అనేది మనకు అర్థమవుతుంది. కాబట్టి అప్పుడు మనము ఆ గ్రహాలకు రెమెడీ చేసుకోవాలి. రెమెడీ అంటే మనకు ఎక్కడైతే ఆ గ్రహాలను ఇబ్బంది పెడతాయో ఆ గ్రహాలు శాంతి చేసుకున్నట్లయితే ఆ మనిషి జీవితము సాఫీగా జరుగుతుందని నా ఒపీనియన్. అదేవిధంగా ఈ గ్రహాలు 9 గ్రహాలు, 27 నక్షత్రాలు, 8 అష్టదిక్పాలకులు, 8 దిక్కులు, ఇట్లా ఈ విధంగా 4 దిక్కులు అనేది ఏంటి, తూర్పు, ఉత్తరం, పడమర, దక్షిణం ఉంటాయి. అది దిక్కులు. సరే, 8 దిక్కులకు అధిపతులు ఉన్నారు. 8 దిక్కులు అధిపతులు ఎవరు? అష్టదిక్పాలకులు. ఇట్లా ఈ విధంగా చెప్పుకుంటూ పోతే అది ఫస్ట్ నియమించడం జరిగింది. ఆ దేవతలు అయితే ఈ గ్రహాలను ఎట్లా సృష్టించారంటే, బ్రహ్మము యొక్క వ్యక్తపరిచిన వారు, అంటే బ్రహ్మము యొక్క ప్రతినిధులు. బ్రహ్మ వచ్చి వాళ్ళను ప్రతినిధులకు నియమించాడు. ఎవరిని? సూర్యచంద్రుని బ్రహ్మదేవుడు నియమించాడు. తర్వాత విష్ణు మహానుభావుడు గురువు, కుజుడు, కేతు నియమించుకున్నాడు. పరమేశ్వరుడు శని, శుక్రుడు, బుధుడు, రాహువును అనేది ఒక టీమ్ గా ఏర్పరిచారు వాళ్ళను. అదేవిధంగా
వీళ్ళు గురుపాలితుల్లో శనిపాలితులు వేరే టీము, గురుపాలితుల టీం ఎవరు వస్తారు? గురువు, కుజుడు, కేతు వస్తాడు. శనిపాలితుల టీం అంటేనే వాళ్ళ వర్గం, వాళ్ళ మనుషులు అన్నమాట. వాళ్ళంతా ఆ శని టీం అంతా, శని, శుక్రుడు, బుధుడు, రాహువు వీళ్ళంతా ఒక టీం వస్తారు. కానీ సూర్యచంద్రులు మాత్రము, కానీ గురు టీమే వాళ్ళు ఎక్కువగా గురు టీంలో ఉంటారు. కాకపోతే వాళ్ళ సూర్యచంద్రుడు అనే వాళ్ళు తల్లిదండ్రులుగా వ్యవహరించి ఇట్లా గురుపాలితులను కలుస్తారు, అంటే శని పాలితులను కలుస్తారు. అది ఎప్పుడు వ్యక్తి ఎవడైతే జ్యోతిష్సు మనం చెప్పదలుచుకుంటామో అతనికి అతని యొక్క స్థానం నుంచి అతని యొక్క గ్రహం ఎక్కడ ఉంటుంది, ఆ లగ్నం ఎక్కడ ఉంటుంది, ఆ లగ్నం ఎక్కడి నుంచి 4వ స్థానము, 5వ స్థానము, 9వ స్థానం, 10వ స్థానంలో గన సూర్యుడు కానీ చంద్రుడు కలిసినట్లయితే అప్పుడు వాళ్ళకు శుభగ్రహాలు అవుతాయి. అట 4, 5, 9, 10 స్థానాల్లో గన వీళ్ళు ఈ గ్రహాలు కలిసినట్లయితే వాళ్ళు ఆ జాతకునికి, ఆ జాతకు లగ్నానికి పాపులుగా ఉంటారు. కాబట్టి ఈయన చాలా ఈ చెప్పుకుంటా పోదంటే ఈ ఎంతో టైం పడుతుంది. కాకపోతే మనం క్షుణ్ణంగా చెప్పదలుచుకున్నాం కాబట్టి ఇట్లా ఈ విధంగా 198 కోట్ల సంవత్సరాలు మనకు ఈ భూమండలం అనేది ఏర్పడింది. దానికి ఎప్పుడు ఏర్పడింది? ఉగాది నాడే ఏర్పడింది. దానికి ఇట్లా ఇవన్నీ ఉండాలన్నమాట. కానీ సూర్యుడిని పాపగ్రహం అంటారు. కాకపోతే అది జ్యోతిష్ చెప్పింది నా దృష్టిలో అయితే పాపగ్రహం కాదనుకుంటా నేను. అంటే ఆయన వచ్చేసి మనకు ప్రథమ జ్యోతి. ఆయనే ప్రథమ జ్యోతి అంటే ఇట్లా జ్యోతి మాదిరిగా ఎరుగుతారు అనమాట. అగ్ని గోళం కావచ్చు. కాకపోతే ఆయన మనకు ఫస్ట్ ఆయన ఈ కరెంట్ లేనప్పుడు కానీ లేనప్పుడు కానీ ఫస్ట్ మనకు వెలుతురు ఇచ్చేది ఆయనే. కాబట్టి అవకాశం ఆయన ప్రథమ జ్యోతి అంటాం. అందులో స్వయం ప్రకాశుడు ఆయన. ఎవరు మన ఇంట్లో దీపం ఒత్తి పెట్టి ఆ నూనె పోసి మనం అగ్గిబలు ముట్టించి దీపం ముట్టించి వెలిగేది వేరు. ఈయన వచ్చి స్వయం ప్రకాశం. ఇప్పుడు ఈ భూమండలానికి అంతటికి గ్రహాలు 9, 12 రాసులు. ఈ 12 రాసులను కూడా ప్రభావితం చేస్తూ ఉంటాయి ఈ గ్రహాలు. మనిషి జాతకుడు ఏ లగ్నంలో పుట్టినాడు, ఏ నక్షత్రంలో పుట్టినాడు, ఆ నక్షత్రానికి అధిపతి ఎవరు, రాశి ఏది వస్తుంది, ఆ రాశిలో ఆ చంద్రుడు ఏ లగ్నం ఉన్నాడు, ఆయన ఏ నక్షత్రంలో ఉన్నాడు, దానికి అధిపతి ఎవరు, ఇట్లాంటి తెలుసుకోవాలి. కాబట్టి ఇవేం చెప్తే మీకు అర్థం కాదు. కాకపోతే జ్యోతిషము చెప్పించుకుంటే వాళ్ళు ఎవరైనా కానీ కాల్ చేసినా మనం సంప్రదించినా కూడా ఖచ్చితంగా వాళ్ళు డేట్ ఆఫ్ బర్త్ ఇస్తే ఖచ్చితంగా నేను వాళ్ళకి జ్యోతిష్ చెప్పగలను. ఈ భూమండలంలో ఈ నక్షత్రాలకు వచ్చి సూర్యునికి ఏం ప్రాధాన్యత? సూర్యునికి వచ్చి రాజుని, చంద్రుడు రాణిని, బుధుడు వచ్చి యువరాజుని, గురువు వచ్చి గ్రహరాజుకు ఆయన సలహాదారుడని, తర్వాత శుక్రుడు వచ్చి గ్రహరాణి అంటే గ్రహరాణి చంద్రుడు. ఆ చంద్రుడికి శృంగారాకారం అంటే ఆయనకు మామూలుగా శృంగారం అంటే చేసేది. మన మామూలుగా శృంగారం అనేది ఏమంటే అందం, రకరకాలు చెప్తారు శృంగారం అనేది. అది కాదు, శృంగారాకారుడు అంటే శృంగాకార గ్రహం అన్నమాట. అది అట్లే విధంగా మామూలు కుజుడు వచ్చి సేనాధిపతి, శని వచ్చి సూర్యుడు కుమారుడు. ఆ సూర్యుడు కుమారుడు అయితే మాత్రం కానీ తండ్రికి సూర్యునికి శనికి పన్నే పడదు. ఈయన న్యాయంగాలం, శనేశ్వరుడు న్యాయంగాలం ఉంటాడు. కాబట్టి ఈయన అందుకే ఎవడైతే న్యాయం చేస్తాడో వానికి బాగా అంటిపెట్టుకుని పోయి న్యాయం చేసిన వల్ల నిలబడి ఆయనకి ప్రతిఫలం అనేది డబుల్ ఇస్తాడు. ఆయన డబుల్ ప్రతిఫలం ఇస్తాడు. ఎవరైతే అన్యాయం చేయాలనుకుంటారో వాడిని ఖచ్చితంగా ఆయన శనేశ్వరుడు ఖచ్చితంగా ఒక మనిషి జీవితంలో 3 టైమ్స్ పడతాడు, 3 తూర్లు శని పడతాడు. ఆ 3 తూర్లలో గాన ఉపాడు పట్టినప్పుడు గాన మనం గమనించి తెలుసుకుంటే పర్వాలేదు. లేదా 2వ తూరు పట్టినప్పుడు 2 తూరు శిక్షిస్తాడు, 3వ తూరికి అయిపోయాయి. మనిషి మాత్రము వాడికి స్పాట్ లాస్ట్ లో చనిపోయేటప్పుడు మాత్రం శని పట్టినా అంటే లాస్ట్ లో చనిపోయినట్లే లెక్క. మరణించిట్లే డబ్బులు. మరి ఎంత డబ్బులు పోసిన ప్రాణాలు కాపాడే శక్తి లేదు, ఊరుకుండదు. అదేవిధంగా మనిషి జీవితంలో కనుక తెలుసుకొని బతికినట్లయితే మనిషి ఎప్పుడు కూడా ఆ శని దేవుడు అనేవాడు పెద్ద పెద్ద మహానీయులకు, దేవతలకే పట్టినాడు. మన మానవులకు పెద్ద అతీతమైన కాదు. ఆయనకు మనము ఒకవేళ శని దోషము, శనికి ఇది ఉన్నా కూడా ఆ రెమెడీ చేసుకొని కానీ మనము ఆయన సంబంధించి శాంతంగా చేసుకుంటే తప్ప కొంచెం అనుగ్రహిస్తాడు. లేకపోతే కొంచెం ఇబ్బందులు అనేది కలుగుతాయి. ఈ విధంగా జాతర చెప్పుకుంటా పోతే
చాలా నియమ నిబంధనలు ఉన్నాయి కాబట్టి ఈ విధంగా మనము జాతకుని యొక్క చక్రము రాజచక్రం వేసుకొని ఆ పుట్టిన ఆ తేదీ నక్షత్రము లగ్నము ఇన్ని చెప్పాను మీకు. తర్వాత ఆ రాజచక్రం ఒకటే కాదు, నవంశ కూడా చూసుకోవాలా. ఆ నవంశలో కూడా చూసుకున్నట్లయితే అప్పుడు వైవాహోచితం ఇప్పుడు పుట్టిన ఎట్లున్నది, వైవాహోచితంలో భార్య వస్తే ఇతనికి ఏ విధంగా జరుగుతుంది అనేది మనము తెలుసుకునే ప్రయత్నం కూడా చేద్దాం.